ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, కంటెంట్ కావచ్చు చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా నీకు 100% ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్, ఇఫ్ యూ ఐఎమ్ స్టాపింగ్ హియర్, ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్, ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ ఎవ్రీథింగ్ అనమాట, యూ మస్ట్ నో యూ మస్ట్ నో GA4 అనమాట. GA4 అనేది కావాలి, ప్లస్ GTAM అనేది కావాలి. GA4 అంటే గూగుల్ అనలిటిక్స్ ఫోర్, GTAM ఈస్ నథింగ్ బట్ గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఇది ఏం చేస్తుందంటే ఒక ఇంటర్మీడియట్ లాగా ఉంటుంది. నా వెబ్సైట్ లోపల ఏం జరుగుతుందో నేను మెటా కంపెనీకి పర్మిషన్ ఇస్తా, ఆ సిగ్నల్స్ మొత్తం గూగుల్ అనలిటిక్స్ ఫోర్ కి పంపిస్తా. సో నా వెబ్సైట్ లోపల అంటే యాడ్ ద్వారా సేల్ వచ్చిందా లేదా, వాట్సాప్ ద్వారా సేల్ వచ్చిందా లేదా, అంటే వాట్సాప్ ద్వారా నేను షేర్ చేయడం ద్వారా వచ్చిందా లేదా, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి పైసలు ఇచ్చిన, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ అందరు నా వెబ్సైట్కి వెళ్ళి కొన్నారా లేదా, అవన్నీ ఎలా తెలుస్తుంది సార్ అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ GA4, GTAM అండ్ UTAM పారామీటర్స్ ఉంటుంది. అది చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ ఎవ్రీథింగ్ యూ మస్ట్ నో GA4, GTAM. ఇది తెలిసే మార్కెట్ లో పండగ చేసుకోవచ్చు. సో మన సబ్జెక్ట్ లోపల మీరు ఏం తెలుసుకోబోతున్నారు సార్ అంటే ప్రాపర్ గా వెబ్సైట్ డిజైన్, ఫాస్ట్ గా వెబ్సైట్ డిజైన్ విత్ టూల్స్, వితౌట్ ఏ టూల్స్. ఫాస్ట్ వెబ్సైట్ డిజైన్, ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. ఫాస్ట్ వెబ్సైట్ డిజైన్ తెలుసుకుంటారు మీరు, ఫాస్ట్ వెబ్సైట్ డిజైన్ తెలుసుకుంటారు, ప్లస్ ల్యాండింగ్ పేజెస్ అనేవి తెలుసుకుంటారు, LPs. అట్ ద సేమ్ టైమ్ ప్రాపర్ గా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఫాస్ట్ గా తెలుసుకుంటారు. దాంతో పాటు యూఆర్ గోయింగ్ టు లర్న్ సోషల్ మీడియా మార్కెటింగ్, అంటే మెటాస్ ని ప్రాపర్ గా ఎలా రన్ చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత యూఆర్ గోయింగ్ టు లర్న్ గూగుల్ యాడ్స్ అనమాట. ఈ గూగుల్ యాడ్స్ మెటాస్ ప్రాపర్ గా ప్రతి ఒక్క పెట్టిన రూపాయికి నాకు రావాలంటే యూ మస్ట్ నో CONVRS అండ్ కన్వర్షన్ ట్రాకింగ్ అనమాట. కన్వర్షన్ ట్రాకింగ్, నా వెబ్సైట్ కి వచ్చి నిజంగా యాడ్ ద్వారానే ఫామ్ నింపిందా లేదా, యాడ్ ద్వారానే సేల్ అయిందా లేదా, ప్రతి ఒక్కటి ముందుగానే రాసుకుంటావు. నువ్వు అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ కొంటావు, ఫ్లిప్కార్ట్ లో ఒక ప్రోడక్ట్ కొంటావు, ఏముంటుంది సార్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ పేరు, ప్రోడక్ట్ క్వాంటిటీ, ప్రోడక్ట్ ప్రైస్, ప్రోడక్ట్ కరెన్సీ, ఇది 4 ఇంపార్టెంట్. దీన్ని ఎలా ట్రాక్ చేయాలి కామర్స్ ఫార్మాట్ లో అది కూడా చెప్తాను. లేదా నేను రియల్ ఎస్టేట్ యాడ్స్, స్కూల్ యాడ్స్ అవి అన్నాం అనుకో, వెబ్సైట్కి వస్తాడు ఫామ్ ఇస్తాడు, లేకపోతే గూగుల్లో ఫామ్ ఉంటుంది, మెటాస్ లో కూడా ఫామ్ ఉంటుంది. ఏది ఎలా చేయాలనేది చాలా క్లియర్ గా కూడా చెప్తాను అనమాట. సో మన దాంట్లో ఇలా ఉంటుంది. ప్లస్ నీకు సింపుల్ CRM కనెక్షన్ కూడా చెప్తాను అనమాట. సింపుల్ CRM కనెక్షన్ ఇది చెప్పినంత ఈజీ కాదు. మీ దగ్గర ఉన్న బిజినెస్ ని ప్రాపర్ గా అనలైజ్ చేసి ప్రాపర్ గా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. సో రియల్ టైమ్ లో డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, ఫాస్ట్ గా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏఐతో ఎట్లా చేయాలి, టూల్స్ ఎట్లా చేయాలి, CMS తో ఎట్లా చేయాలి, తర్వాత ల్యాండింగ్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అకౌంట్ సెటప్ అనేది ఎట్లా చేయాలి, ఇవన్నీ మన కోర్సులో కవర్ అవుతుంది సార్. దిస్ ఈజ్ రిగార్డింగ్ డే 1. ఓకేనా? ఓవర్ అర్థమైందా సార్ మొత్తం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్? సార్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే డేటా డ్రివెన్ డెసిషన్ తీసుకుంటాం. మన ఇంట్లో 100 రూపాయలు ఏమవుతుంది సార్ అంటే 100 రూపాయలు ఏం చేసినావు అంటాడు. ఇక్కడ కూడా నీకు 10,000 ఇస్తే 10,000కి నాకు ఏం బిజినెస్ తెప్పించినవరా భయ్ అంటాడు అనమాట. డేటా డ్రివెన్ డెసిషన్ తీసుకుంటావు. ప్రతి ఒక్కటి ప్రాపర్ గా మానిటర్ చేయాలి. మానిటర్ చేయకపోతే అట్టర్ ఫ్లాప్. నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినావు భయ్, CC కెమెరాలు పెట్టలేదు, ఏమవుతుంది? పోలీసు వాడు వచ్చి బిల్డింగ్ కొలగొడతాడు. ఎందుకు సార్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. అదే CC కెమెరాలు పెట్టినావు అనుకో, చెడ్డోడు కూడా మంచోడు అవుతాడు. ఇక్కడ కూడా అదే మానిటరింగ్ అనేది చేసుకుంటే ఆల్గరిథమ్స్ కి కూడా సూపర్ సిగ్నల్స్ అనేది వెళ్తుంది. ఆల్గరిథమ్స్ ఒక్కసారి అర్థమైంది అనుకో, అంటే బిజినెస్ అవుతుందా లేదా దానికి కూడా తెలుస్తుంది. ఇదంతా చేయాలన్నమాట. నేను చెప్తానమ్మా. ఆ CRM ఇస్ నథింగ్ బట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సార్. ఇప్పుడు 10 మందిని 100 మందిని మానిటర్ చేస్తా, కొన్ని వందల మందిని 1000 మందిని మానిటర్ చేయాలంటే అంటే అతని ద్వారా లీడ్స్ వస్తున్నాయి లేదా, అతను నాకు వచ్చిన కాల్ కి రెస్పాండ్ అవుతుందా లేదా, ఇవన్నీ మనమే చూసుకోవాలి. దట్ ఈస్ ఏ CRM అనేది అంటాం. విల్ డిస్కస్ అండి, డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా అందరికి డే 1? సార్ డే 1 ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అడగొచ్చు. పాత వాళ్ళకి ఆల్రెడీ మార్నింగ్ కూడా అడిగారు కదా, కొత్త వాళ్ళు ఉంటే అడగొచ్చు సార్. రేపటి నుంచి అందరు పాత వాళ్ళు. రియలీ థ్యాంక్ యూ సార్. సార్ క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్, మీరు నన్ను ఓపెన్ గా అడగొచ్చు, తప్పేం కాదు. ఐ విల్ టేక్ 10 more minutes. 7:20కి క్లోజ్ చేస్తాను. ఓకేనా సార్? డస్ క్యామ్ ఇంక్లూడ్ కోడింగ్ డీటెయిల్స్? థ్యాంక్ యూ విజయం. శ్రీనివాస్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇస్ ఓన్లీ paid ads or anything more? స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ సార్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి, ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి, ప్రాపర్ స్ట్రాటజీ ప్లస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ రెడీగా పెట్టుకొని పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. సింగిల్ ఆన్సర్ ఇస్ పెయిడ్ యాడ్స్, అంతే, అంతకుమించి ఏం లేదు. ట్రాకింగ్ విత్ పెయిడ్ యాడ్స్. ఓకేనా రాజేష్? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వీఆర్ గోయింగ్ టు టెల్ సార్. అది కస్టమర్ ఒక లీడ్ వచ్చిన తర్వాత ప్రాపర్ గా కాల్ వచ్చిందా లేదా, క్లయింట్ ఏదన్నా తిట్టిండా లేదా, క్లయింట్ మంచిగా మాట్లాడినా లేదా, కాల్ కన్వర్షన్స్ వినొచ్చు. అతను 5 days తర్వాత చేయాలి, 10 days తర్వాత కాల్ చేయమన్నాడు అనుకో, దాని రిమైండర్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఆటోమేటిక్ గా వాట్సాప్ ఆటోమేషన్ పెట్టుకోవచ్చు, SMS ఆటోమేషన్ పెట్టుకోవచ్చు, ఈమెయిల్ పంపించవచ్చు. దట్ విల్ ఆల్ కమ్ త్రూ CRM అనమాట. ఓకేనా? కోడింగ్ డీటెయిల్స్ అవసరం లేదు సార్. కొన్ని అడ్వాన్స్ ఇంటిగ్రేషన్స్ లో కోడింగ్ కావాలి.
మనం సింపుల్ సిఆర్ఎం నో కోడ్ సిఆర్ఎంస్ ని వాడతాం అనమాట. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్, ఆర్ నథింగ్ టు వరీ. రామ్కుర్రా యు ఆర్ గోయింగ్ టు, యా అది కూడా మీకు లైవ్ గా చెప్తాను సార్. అది మీకు యూటెన్ పారామీటర్స్ ఉంటాయి. యూటెన్ పారామీటర్స్ అది చూసుకుంటే మనము గూగుల్ అనలిటిక్స్, మనం జీటీఎం వాడి గూగుల్ అనలిటిక్స్ వెబ్సైట్ కి కనెక్ట్ చేస్తాము, మెటాప్ ని కనెక్ట్ చేస్తాము, గూగుల్ యాప్ ని కనెక్ట్ చేస్తాము. యూఆర్ఎల్ లోపల స్లాష్ వచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ వచ్చిన తర్వాత మొత్తం కస్టమ్ పారామీటర్స్ అనేది అంటాం. అక్కడ ఏదైతే పారామీటర్స్ ఉందో అనలిటిక్స్ లో ట్రాక్ అయిపోతుంది. సో నువ్వు ఎవరికైనా లింక్ షేర్ చేసే ముందరనే యు ఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ పారామీటర్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి పాస్ చేస్తావు. వాట్సాప్ లో పంపాలంటే వాట్సాప్ లో వందల కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క పేరు పెట్టి పంపిస్తా. నువ్వు 10 మంది ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టినావు, ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కొక్క లింక్ పంపిస్తా. అదే ఇన్ఫర్మేషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పెట్టి పంపిస్తా. అతను ఓపెన్ చేసి తన ద్వారా సేల్ జరిగిందా లేదా తెలిసిపోతుంది. ఓకేనా రాము? యు ఆర్ గోయింగ్ టు లర్న్ దట్ వన్ ఆల్సో, నథింగ్ టు వరీ. కొంచెం టైం ఇవ్వండి నాకు. టుమారో వీ హ్యావ్ ఎ గుడ్ సెషన్స్. నేను రేపు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, నేను రేపు మిమ్మల్ని అడుగుతాను, మీ డీటెయిల్స్ తీసుకుంటాను. ఎవరైనా మీ ప్రాజెక్ట్ చేయండి సార్, అది ఈ-కామర్స్ ప్రాజెక్ట్ అయినా ఐఎమ్ రెడీ. లేదు సార్ నాకు రియల్ ఎస్టేట్ ఉంది, స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఇంకేదైనా ఉంది, ఏదైనా చేయమన్నాక నేను చేస్తాను. మార్నింగ్ ఈవినింగ్ సేమ్ కాకుండా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అమ్మాయి అడిగింది ఓకే అని చెప్పాను. అట్లా ఉంటే విల్ డిస్కస్, లేకపోతే విల్ డిస్కస్ ఇన్ నార్మల్ వే. ఓకేనా? దట్స్ ఇట్ సార్. డే 1 ఇస్ మోర్ దాన్ ఎనఫ్. డే 2 లో కుమ్మేద్దాం మనం. ఓకేనా? నాకు 30 to 35 days ఉంది సార్. యూ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్. మార్కెట్ లో ఒక పెద్ద ఏజెన్సీ నెలకు 30,000, 50,000, ₹1,00,000 తీసుకొని ఏ విధంగా అయితే క్యాంపెయిన్స్ చేస్తుందో అలాంటి సెటప్ మీకు చూపిస్తాను విత్ అడ్వాన్స్